హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖాన్ని శుభ్రంగా తాజాగా ఉంచుకోవడానికి ఫేస్ వాష్ ఎంత ముఖ్యమో తెలుసా? మురికి, జిడ్డు మరియు కాలుష్యం వల్ల మీ చర్మం నిస్తేజంగా మారుతుంది. సరైన ఫేస్ వాష్ మీ చర్మాన్ని శుభ్రపరచ కాకుండా దాని సహజమైన మెరుపును కూడా కాపాడుతుంది. మరి మీ చర్మ రకానికి తగిన ఫేస్ వాష్ ఎలా ఉపయోగించుకోవాలి, దానిని ఎలా ఉపయోగించాలి అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఫేస్ వాష్ అనేది ముఖం మీద పేరుకున్న మురికి, జిడ్డు, మేకప్ మరియు ఇతర మలినాలను తొలగించడానికి ఉపయోగించే ఒక చర్మ రక్షణ ఉత్పత్తి. ఇది సాధారణంగా నురుగు వచ్చే ద్రవం లేదా జెల్ రూపంలో ఉంటుంది. సబ్బు వలె కాకుండా ఫేస్ వాష్ మీ చర్మానికి అనవసరమైన తేమను తొలగించకుండా అవసరమైన వరకు మాత్రమే చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఈ ఫేస్ వాష్ అనేది చర్మంపై పేరుకున్న మురికి మరియు జిడ్డును సమర్థవంతంగా తొలగిస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రంగా ఉంచడం ద్వారా మొటిమలు మరియు ఇతర చర్మ సమస్యలు రాకుండా సహాయపడుతుంది. రెగ్యులర్గా ఫేస్ వాష్ ఉపయోగించడం ద్వారా చర్మం తాజాగా మరియు తేలికగా అనిపిస్తుంది. అంతేకాకుండా మీరు సిరమ్ మాయిశ్చరైజర్స్ వాడుతున్నట్లయితే వెంటనే వాటిని గ్రహిస్తుంది మరియు చర్మం యొక్క రంగును మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం యొక్క సహజమైన రంగు మెరుగుపడుతుంది. మార్కెట్లో చాలా రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి, కానీ మీ చర్మ రకాన్ని బట్టి సరైన ఫేస్ వాష్ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. జిడ్డును నియంత్రించే వారు చర్మ రంధ్రాలను శుభ్రపరిచే సాలిసిక్ యాసిడ్ లేదా బెంజైల్ పెరాక్సైడ్ కలిగిన ఫేస్ వాష్లు ఉత్తమంగా చెప్పుకోవచ్చు. పొడి చర్మం ఉన్నవారు తేమను అందించే గ్లిజరిన్, హైలోనిక్ యాసిడ్ లేదా సహజ నూనెలు కలిగిన క్రీమ్ ఫేస్ వాష్లు అనుకూలంగా ఉంటాయి. నురుగు తక్కువగా వచ్చే ఫేస్ వాష్లను ఎంచుకోవడం ఉత్తమం. సాధారణ చర్మం ఉన్నవారు సమతుల్యంగా ఉండే మరియు చర్మాన్ని మృదువుగా శుభ్రపరిచే ఫేస్ వాష్లను ఉపయోగించవచ్చు. సున్నితమైన చర్మం కలవారు సువాసనలు, రంగులు మరియు హానికరమైన రసాయనాలు లేని తేలికపాటి ఫార్ములా కలిగిన ఫేస్ వాష్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫేస్ వాష్ను మొదట మీ ముఖాన్ని గోరువెచ్చని నీరుతో తడి చేయండి. కొద్ది మొత్తంలో ఫేస్ వాష్ను మీ అరచేతిలో తీసుకోండి. మెల్లగా మీ ముఖం మరియు మెడ అంతటా వృత్తాకార కదలికల్లో మసాజ్ చేయండి. కళ్ళు మరియు నోటి ప్రాంతాన్ని వదిలేయండి. 1 నిమిషం పాటు మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీరుతో బాగా కడగాలి. శుభ్రమైన టవల్తో మీ ముఖాన్ని మెల్లగా తడి ఆరబెట్టండి. చివరగా మీ చర్మ రకానికి తగిన మాయిశ్చరైజర్ను అప్లై చేయండి. ఫేస్ వాష్లను వాడే ముందు మీ చర్మ రకం ఏమిటో తెలుసుకోండి. హానికరమైన రసాయనాలు లేని ఫేస్ వాష్లను ఎంచుకోండి. సహజమైన పదార్థాలు కలిగిన ఫేస్ వాష్లకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ చర్మ సమస్యల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫేస్ వాష్లను ఉపయోగించండి. కొత్త ఫేస్ వాష్లను వాడే ముందు ముఖంపైన కాకుండా శరీరంలోని ఏదైనా ఒక భాగంలో పరీక్షించి చూడండి. సరైన ఫేస్ వాష్ను ఎంచుకోవడం మరియు దాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం మీ చర్మ సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగం. ఇది మీ చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి మీ చర్మ అవసరాలకు తగిన ఫేస్ వాష్ను ఎంచుకొని ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోండి. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.